మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, పూజ సమయంలో పూజ చేసేటప్పుడు మనసులో ఏమైనా సందేహాలు ఉంటే పూజ ఫలిస్తుందంటారా? సందేహం ఉన్నప్పుడు పూజ ఫలించడం చాలా మంచి ప్రశ్న. మామూలుగా టెన్షన్ ఉన్నప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఎంతో కాస్త సందేహాలు వస్తాయి, కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. మనం ఏం జరుగుతుందంటే మెంటల్గా ఏదైనా టెన్షన్ ఉందనుకోండి, అప్పుడు వెళ్ళి ఇమ్మీడియట్గా పూజా మందిరంలో దీపం పెట్టి పూజ చేస్తాం, కానీ పూజ సరిగ్గా చేయలేకపోతాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మైండ్ని కూల్ డౌన్ చేసుకోవాలి, సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి, ఫస్ట్ బ్రేక్ తీసుకోవాలి. మనం ఎప్పుడైతే కంప్లీట్గా రిలాక్స్ అయిపోతామో, బేసిక్గా ఇంట్లో ఎవరు లేనప్పుడు, అప్పుడు బాగా కాన్సన్ట్రేషన్తో మంచి ధ్యానం ఉన్నప్పుడు ఒక 5-10 మినిట్స్ ముందు మెడిటేషన్ చేసి మన బాడీ కూల్ డౌన్ అయి సెట్ అయిన తర్వాత అప్పుడు ఏ సందేహం లేకుండా పూజ చేస్తే చాలా మంచిది. ఏదైనా సగం సగం చేయకూడదు, చేస్తే ప్రత్యేకంగా పూర్తిగా కుంభస్థలం కొట్టాలి. అది అలాంటి పూజ చేస్తే ఫలిస్తుంది.